ఈసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకోవడం విచారకరం. నిన్న ఛత్తీస్గఢ్ లో జరిగిన సంఘటనలో 11 మంది చనిపోయి పలువురు గాయపడగా, ఈరోజు ఉత్తరప్రదేశ్ లో కార్తీక స్నానానికి వెళ్లిన కొందరు భక్తులు ప్రమాదవశాత్తు రైలు కింద పడి చనిపోవడం దిగ్భ్రాంతి కలిగించింది. వివరాల్లోకి వెళ్తే, మీర్జాపూర్ సునార్ జంక్షన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే పట్టాలు దాటుతున్న కొందరు ప్రయాణికులను వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టడంతో సుమారు 6 మంది చనిపోయారు. పలువురి గాయాలయ్యే. సహాయ చర్యలు పోలీసులు చేపట్టారు. కేసు దర్యాప్తు జరుగుతుంది. మృతులంతా గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలియజేశారు. వారు ప్యాసింజర్ రైల్లో సునార్ రైల్వే స్టేషన్ చేరుకొని రైలు దిగి పట్టాలు దాటుతుండగా వారిని మరో రైలు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి సంతాపం తెలుపుతూ బాధితులను ఆదుకుంటామని ఆయన ప్రకటించారు. అందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. సంఘటన జరిగాక సహాయ చర్యలు తీసుకుంటుండడం అధికారులకు ఒక పనిగా మారిపోయింది. అయితే ఈ ప్రమాదాలు జరగకుండా చూసేందుకు మాత్రం శ్రద్ధ చూపకపోవడం దురదృష్టకరం.